హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి రోబోని చూపిస్తున్నాను అనుకుంటున్నారా? రోబో రెస్టారెంట్లోనే ఉన్నామండి మేము ఇప్పుడు. మా బాబు బర్త్డే కదా, సో నైట్ టైం అయితే రోబో రెస్టారెంట్లో పార్టీ లాగా చిన్న సైజ్ పార్టీ లాగా అయితే చేసుకున్నాం అనమాట. ఒకసారి చూడండి మీరు, నేను తర్వాత చెప్తాను. చూసారు కదండి, ఇలా చాలా సింపుల్గా రోబో రెస్టారెంట్లో అయితే బర్త్డే పార్టీస్ చాలా బాగుంటాయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనకి అక్కడ ఫుడ్డే కాదు, కేక్స్ అయినా ఏదైనా కానీ రోబోనే తెచ్చి మనకి సర్వ్ చేస్తుంది అనమాట. సో అందుకని చాలా బాగా అనిపిస్తుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఇంకా మా వాడు గొడవ చేస్తుంటే ఇక్కడ కూడా ఒక చిన్న కేక్ అయితే తీసుకొచ్చి సరదాగా అలా కట్ చేపించి ఆ కేక్ని అయితే తర్వాత అక్కడున్న స్టాఫ్కి అయితే ఇచ్చేసామండి, వాళ్ళందరినీ తినేసేయమని చెప్పేసి. స్కూల్లో కట్ చేసాం కదా, ఎందుకు నాన్న అంటే వాడు ఊరుకోలేదనమాట, బాగా గొడవ చేశాడు. అందుకని చెప్పి ఇక్కడ కూడా ఒక చిన్న సైజ్ బటర్ స్కాచ్ కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేసాము. చూసారు కదా, కటింగ్ అయితే అయిపోయిందండి. వాళ్ళు ఇక్కడ ఏంటంటే స్పెషల్గా ఇలా బర్త్డేకి ఒక సెటప్ అయితే వేస్తారు. సోఫాసు, అలాగే వెనక డెకరేషన్ లాగా చేయడం కానీ, రోబో తీసుకురావడం, ఇలాంటివన్నీ ఏంటంటే కిడ్స్కి బాగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అలా అయితే కట్ చేసి మేమందరం కేక్ అయితే పెట్టేసామండి. తర్వాత ఇంకా అది మళ్ళీ రోబో తీసుకెళ్ళిపోయింది. అక్కడున్న స్టాఫ్కి ఇచ్చేయమని చెప్పాము, అందరూ తినేయమని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు హ్యాపీగా. తర్వాత అయితే ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసామండి. ఇలా చికెన్ కబాబ్స్, అలాగే ఫ్రాన్స్ ఫ్రై ఇట్లా తీసుకున్నాం అనమాట. ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ. చూసారు కదా, ఫుడ్ కూడా రోబోనే తీసుకొస్తుంది అనమాట. తర్వాత అక్కడ ఉండే వాళ్ళు సర్వ్ చేస్తారు మనకి. ఇలా ఫ్రైడ్ పీస్ బిర్యానీ ఇట్లా బాగుంటుందండి. ఫుడ్ కూడా ఇక్కడ స్టార్టర్స్ కానీ ఫుడ్ కానీ మంచిగా బాగుంటాయి అన్నమాట, చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి ఏంటి కారణం బర్త్డే రోజు అంటే చూసారు కదా, ఈ రోబో అనమాట. పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది రోబో అనేది. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు అట్లా సపరేట్గా ఒక థీమ్ పెట్టడం, బర్త్డేకి సాంగ్ పెట్టడం, అలాగే దానికంటూ సపరేట్ ఒక టేబుల్, ఒక సోఫా, బ్యాక్గ్రౌండ్లో బర్త్డే డెకరేషన్ చేయడం ఇట్లా ఉంటుంది కాబట్టి, సో అందుకని చెప్పేసి ఇట్లా నా బర్త్డే కూడా ఒకసారి అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసామండి. చూసారు కదా, ఇట్లా ఫుడ్ అయితే అయిపోయిందండి. మీకు ఫైనల్గా నేను ఒకసారి ఎక్కడ మేము కేక్ కట్ చేసామనేది లుక్, అలాగే అంబిషన్స్ అవి చూపిస్తాను చూడండి, చాలా బాగుంటుంది. మీ పిల్లలు ఎవరికైనా కూడా ఇలా తీసుకెళ్ళి సెలబ్రేషన్ అయితే చేయండి. వాటికి మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే చేసుకోవచ్చు. చూసారు కదండి, మా సెలబ్రేషన్ అయితే అయిపోయిందనమాట. ఫుడ్ తినేసాం, కేక్ కటింగ్ అంతా అయిపోయింది. లేట్ అయిపోయింది కదా, మార్నింగ్ స్కూల్ ఉందని ఇంక అక్కడి నుంచి సరదాగా కొన్ని పిక్స్ అయితే దిగేసి అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చేసామండి. కిడ్స్, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ. తప్పకుండా తక్కువ బడ్జెట్లోనే అవుతుంది. మనకు అక్కడ మనీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు, మనం తిన్న ఫుడ్కి మాత్రమే పే చేయాలంతే. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా వచ్చి మీ పిల్లలతో మీరు సెలబ్రేషన్ చేసుకోండి. వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.